తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భార్య మామపై కొబ్బరికాయలను నరికే కత్తితో దాడి చేశాడో భర్త. దాడిలో భార్య అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాల పాలైన మామను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాకు ఇద్దరు పాప బాబు అండి. నేను ఎక్కడ పనికి వెళ్తాను సార్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారమ్మపేటకు చెందిన గండ్ర కృష్ణ తులసికి గుంటూరుకు చెందిన మురళీకృష్ణకు 4 ఏళ్ల క్రితం రెండో వివాహం జరిగింది. వ్యాపార నిమిత్తం వారిరువురు బంగారంపేటలో నివసిస్తున్నారు. మామ వద్ద 50,000 రూపాయలు అప్పుగా మురళీకృష్ణ తీసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో 4 నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. డబ్బులు అడిగేందుకు కుమార్తె కృష్ణ తులసిని వెంటబెట్టుకుని అల్లుడు మురళీకృష్ణ వద్దకు నాగయ్య వెళ్ళాడు. కొబ్బరి బోండాలు వ్యాపారం చేస్తున్న మురళీకృష్ణ అదే కత్తితో వారిద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దాడిలో భార్య కృష్ణ తులసి అక్కడికక్కడే మృతి చెందగా మామ నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు నాగయ్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నేను ఎక్కడ పనికి వెళ్తాను సార్.